అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలోని రావు గోపాలరావు కళా కేంద్రం అభివృద్ధి పనులు ఆలస్యం కావడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 2.44 కోట్ల వ్యాయామంతో VMDRA నిధులతో జరుగుతున్న పనులు 8 నుంచి 10 నెలలు కావస్తున్న నత్తనడకన సాగుతున్నాయని ఆయన అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు వేగంగా జరగటం లేదని విమర్శించారు. ఏప్రిల్ 1వ తేదీలోపు పనులు పూర్తి చేసి కళా కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేకపోతే స్వయంగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. రావు గోపాలరావు కళా కేంద్రం అనకాపల్లి జిల్లాకే సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పాత బస్ స్టాండ్ కింద అంటే పాత ట్యాంక్ ఉండేది, దానిలో పూర్తి స్థాయిలో ఒక ఎన్టీ రామారావు కళా కేంద్రాన్ని సుమారు 1500 సీట్లతో సిమెంట్ బెంచెస్ నిర్మాణంతో అత్యాధునికమైనటువంటి స్టేజ్ అంటే పైన కూడా పూర్తి స్థాయిలో నాటకాలు కానీ నాటికలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేసుకునేటువంటి వీలుగా ఒక పెద్ద స్టేజ్ని విశాఖ జిల్లాలోనే ఇటువంటి స్టేజ్ లేదు, అనకాపల్లి జిల్లాలో కానీ దీన్ని ఇక్కడ అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ఆ రోజు 2000వ సంవత్సరంలో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా అలాగే పెళ్ళిళ్ళు వివాహాలు చేసుకునేటువంటి విధంగా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాడుకోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా దీన్ని నిర్వీర్యం చేశారు. దీన్ని వాడుకోని అవసరం లేకుండా పూర్తిగా గేట్లు మూసేసి ఇక్కడ బుకింగ్ సౌకర్యం లేకుండా దీన్ని పూర్తిగా నిస్తేజంగా పడేయడం జరిగింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ నాన్నగారు VMRDA అధికారులతో మాట్లాడి ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేసి దీన్ని నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరితే VMRDA తరఫున మరి అక్కడ కమిషనర్ గారు కానీ అలాగే ఇప్పుడు చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా దీనికి నిధులు మంజూరు చేయడం జరిగింది. సుమారు 74 లక్షల రూపాయలతో వ్యయంతో ఏదైతే మెయిన్ స్టేజ్ ఉందో, స్టేడియం ఉందో, గ్యాలరీ ఉందో ఆ గ్యాలరీ నిర్మాణం పూర్తి అంటే రెనోవేషన్ దాన్ని పూర్తిగా మళ్ళీ రెనోవేట్ చేసి ఇబ్బందులు లేకుండా దాన్ని నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 74 లక్షల రూపాయలతో వెనకాతల స్టేజ్ వెనకాతలు కూడా గెస్ట్ రూమ్స్ అంటే పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకుంటే లేదా పెద్ద కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి పెళ్లి కూతురు ఉండడానికి వసతి గదులు లేవు కాబట్టి దానికి వెనకాతల సూట్ రూములు కానీ వాళ్ళు ఉండడానికి విడిది గృహాలు కానీ వెనక ఒక ప్రత్యేకమైన బ్లాకు స్టేజ్ వెనకాల నిర్మాణం చేయడం జరుగుతోంది. అలాగే ఇక్కడ ఫ్రంట్లో షాప్స్ అంటే నిరంతర ఆదాయం ఉండేలాగా అంటే ఏదో పెళ్ళిళ్ళు అయినప్పుడే డబ్బులు వస్తే మెయింటెనెన్స్ డబ్బులు సరిపోవటం లేదు.
అందుకని నిరంతర ఆదాయం ఉండేలాగా ఈ షాపులను కూడా నా కింద 4 షాపులు పైన రూములు ఏర్పాటు చేసి 67 లక్షల రూపాయల నిధుల్ని ఈ కేవలం ఈ ఫ్రంట్ షాప్స్ రూమ్స్ కి ఏర్పాటుకి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా లోపల ఇండోర్ అంటే స్టేజ్ కింద గ్యాలరీ కింద ఇండోర్ డైనింగ్ హాల్ అంతా కంప్లీట్గా వేసి అలాగే మినీ ఫంక్షన్ హాల్ ఒక 150 మందికి సరిపడా మినీ ఫంక్షన్ హాల్ కూడా 29 లక్షల రూపాయలతో నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. దానిలో ఇప్పుడు కంప్లీట్గా ఏసీ వర్క్స్ ఇప్పుడు మనం చూసాం. ఆ ఏసీ వర్క్స్ తో కూడా ఆ నిధుల్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా సుమారు మొత్తం రాఘోపాలరావు కళా కేంద్రం 2,44 లక్షల రూపాయలని విఎంఆర్డిఏ నిధులతో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా, మళ్ళీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేలాగా, మళ్ళీ ఇక్కడ స్థానిక ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించేలాగా, దీన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మనం పనులు చేపడతా ఉన్నాం. అయితే ఇందులో సమస్య ఏంటంటే సుమారు 8 నెలలు 10 నెలల క్రితమే ఈ నిధులు మంజూరు చేయించాం, కానీ పనులు అంత వేగవంతంగా అవ్వటం లేదు. మొన్నే 4 రోజులు కొత్త విఎంఆర్డిఏ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా మరి నేను నాన్నగారు వెళ్ళి ప్రత్యేకంగా ఆయనతో కలిసి మాట్లాడి పనులు వేగవంతం చేయమని కోరడం జరిగింది. లెటర్ కూడా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే కాంట్రాక్టర్లను కూడా పనులు వేగవంతం చేయడం జరిగింది. కొంత పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి, కానీ అనుకున్న స్పీడ్లో జరగలేదు. నిరుపయోగంగా మనం 8 నెలలు క్రితం శాంక్షన్ చేసినా కూడా నిధులు ఇంకా ఈ రోజు పనులు పూర్తి కాని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం ఉడా తాలూకా అధికారులు, విఎంఆర్డిఏ అధికారులు, ఈ గారు ఎస్సీ గారు అనుకుంటా, భవానీ ప్రసాద్ గారు, అలాగే డిఈ శంకర్రావు గారు, అలాగే ఈ పూర్తి స్థాయి ఏఈని కూడా ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ని సూపర్వైజర్ని వర్క్లో అవుతున్నప్పుడు పెట్టాలి కదండి క్వాలిటీ ఎన్ష్యూర్ చేయడానికి. ఏ ఒక్కడో లేడు డిపార్ట్మెంట్ నుంచి, గాలికి వదిలేశారు. అంటే ఇక్కడ పని అవుతుందా లేదా ఎవరికి ఖాతరు లేదు, అవసరం లేదు. క్వాలిటీ కూడా అవసరం లే. అంటే ఈ ఎస్సీకి ఈకి వీళ్ళకి కూడా విశాఖపట్నం సిటీ వాళ్ళు మాత్రమే జీతం ఇస్తున్నారు. వీళ్ళకి అనకాపల్లిలో ఎవరు జీతం ఇవ్వట్లేదు. అనకాపల్లి మనుషులు కాదు, అనకాపల్లి పనులు మంజూరైతే అది ప్రభుత్వ నిధులు కాదనమాట. అంటే ఈ భవానీ ప్రసాద్ గారు, శంకర్రావు గారు, డిఈలు వీళ్ళు అడుగు తప్పడానిక విశాఖపట్నంలో? అంటే అనకాపల్లి పనుల మీద రారా వీళ్ళు, విజిట్కి రారా? ఏంటంటే ఇంత అన్యాయం. అధికారుల పనితీరు చాలా ఘోరంగా ఉంది. కావాలని ఈ పనులు డిలే చేస్తా ఉన్నారు. ఇది ఎవడో వెనకుండి మరి మిమ్మల్ని చేయిస్తున్నారా, లేకపోతే మీ అధికారులు మీరు తాత్సారం చేసుకొని అనకాపల్లిలో పనులు అక్కర్లేదు, ప్రజలకు ఏమి చెయ్యక్కర్లేదు అనుకొని మీరు దీన్ని వెనకడిగేస్తున్నారా అనేటువంటి తెలియదు. నేను ఈవేళ దీని మీద కంప్లైంట్ కూడా పెడతాను. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని, ఇది ఉగాది రేపు 19వ తారీఖు, మేబీ మరి ఉగాదికి ముందుగా మనం ఓపెన్ చేద్దారని అనుకున్నాం, కానీ పనులు చూస్తే ఉగాదికి అయ్యేటట్టుగా లేదు. కనీసం ఏప్రిల్ 1వ తారీఖుకి ఈ రాఘోపాలరావు కళా కేంద్రం పనులు పూర్తి చేసి ఉపయోగంలోకి రాకపోతే నేనే ఇక్కడ కూర్చొని ఆ పనులు దగ్గరుండి చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డిఈఈలు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నేను విఎంఆర్డిఏ కమిషనర్ గారిని అలాగే ప్రణవ్ గోపాల్ చైర్మన్ గారిని నేను కోరుతా ఉన్నా. ఇది అనకాపల్లి ప్రజల తాలూకా మనోభావం. ఎందుకంటే ఎవరి సొమ్మండి, గవర్నమెంట్ ప్రభుత్వం 2,44 లక్షలు ఇస్తే పనులు చేయించారా మీరు అధికారులు? మీకు బాధ్యత లేదా? ఇష్టానుసారంగా బాధ్యతారహితంగా పనిచేస్తారా? ఇదే వైసీపీ గవర్నమెంట్ అనుకుంటున్నారా బాధ్యతారహితంగా పనిచేయడానికి? ఇది పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి అధికారులు, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పటికే నేను కోరుతా ఉన్నా, ఏప్రిల్ 1వ తారీఖు రాఘోపాలరావు కళా కేంద్రం తిరిగి ప్రజలకి, తెలుగు అనకాపల్లి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలని మేము నిర్విరామంగా ఇక్కడ చేసుకునేటట్టుగా, అలాగే పెళ్లిళ్ళకి కూడా ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఈ రాఘోపాలరావు కళా కేంద్రాన్ని ప్రజలకు అందివ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా.